మాట్లాడతారు. నిజంగా స్వతహాగా ఆవిడ వైద్యురాలు. మరి ఆవిడ విజయలక్ష్మి గారి పాటలు డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారి 80 ఏళ్ల జీవనయాత్ర వేడుకని ఇవాళ ఇక్కడ దంటు కళాక్షేత్రంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. పొద్దుటి నుంచి ఈ వైభవాన్ని తిలకించినటువంటి ప్రజలందరికీ కూడా అలనాటి స్మృతులు మదిలో మెదిలేయని అనుకుంటూ ఉన్నాను. అంటే ఒక వ్యక్తిని ఇవాళ రోజుల్లో అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటున్నాము. ఒక క్షణంలో మర్చిపోయి వాళ్ళు ఎంత మనకి సహాయం చేసినప్పటికీ కూడా ఆ సమయానికి వాళ్ళు కాకపోతే ఇంకోటి చేతులు దాన్నే ఉంది అనేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి రోజుల్లో ఒక మహిళామూర్తి గురించి, ఒక డాక్టర్ గారి గురించి, ఒక సాహితీ మూర్తి గురించి అంటే 3 విధాలుగా ఆవిడ యొక్క రూపాన్ని సందర్శించిన ప్రతి వారు ఇక్కడికి వచ్చి తమ అనుభూతుల్ని అనుభవాల్ని పంచుకోగలిగేటువంటి ఒక సమగ్రమైనటువంటి వ్యక్తిత్వాన్ని మనం ఇవాళ ఇక్కడ ఆలూరి విజయలక్ష్మి మేడం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నటువంటి పాఠం. చాలా ఈ రోజున ఇన్స్టాగ్రామ్ రోజులలో ఇంతసేపు మనం ఒక వ్యక్తి గురించి తలుచుకుంటూ ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నాము అంటే ఆవిడకి అంత బలమైన వ్యక్తిత్వం ఉంది అనేటువంటి మనకు తెలుస్తోంది. ఎవరు చెప్పినా ఆలూరి విజయలక్ష్మి గారి దగ్గర ఆ మెయిన్ రోడ్లో ఆలూరి విజయలక్ష్మి గారి హాస్పిటల్లో పుట్టాము. మా ఇంట్లో కూడా మా అక్కయ్య గారు అంటే మా తోటికోళ్ళ అన్నం కానీ మా అక్కయ్య గారి 2 పురుళ్ళు మేడం గారి దగ్గరే జరిగాయి. మా ఆయన కూడా మేడం గారికి చాలా మంచి స్నేహితులు, తర్వాత శిష్యుడు శేషగిరిరావు పల్మనాలజిస్ట్. సో అంటే ఎక్కడో వేరే ఊరి నుంచి వచ్చి కాకినాడలో అప్పటిదాకా ప్రసూతి సేవలు అందించేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్న రోజుల్లో ఒక నర్సింగ్ హోమ్ కల్చర్ అనేటువంటి తీసుకొచ్చిన వ్యక్తిగా, అంటే ఏ వస్తువుని ఓ మాత్రో బెడ్లో ఇచ్చి ఫ్యామిలీ డాక్టర్గా అలా ఇచ్చి పంపించేసేటువంటి రోజుల్లో ఇన్స్టిట్యూషనలైజేషన్ అంటాం. అంటే ఒక సర్వీస్, అంటే ఒక సేవని ఒక సంస్థాగతంగా, ఒక వ్యవస్థాపూర్వకంగా ఒక సమాజంలో నిలబెట్టగలగడం, అది ఆవిడ చేసినటువంటి ఒక గొప్ప విషయం. ఇది కాక ఒక పక్క 100 మంది ఆ రోజుల్లో అలాగా అంటే క్షణాల కొద్దీ డెలివరీలు అయ్యి వెళ్ళిపోతూ ఉండేటువంటి రోజులు ఆ రోజులు. అటువంటి రోజుల్లో నిజంగా చెప్పాలంటే ఆనాటి ప్రమాణాలు అంటే ఆర్థిక ప్రమాణాలు చాలా తక్కువ ఉన్న రోజుల్లో మేడం గారు 200కి 150 కూడా నార్మల్ డెలివరీలు చేసి అందరినీ వెళ్ళి రెండర్రా అని పంపించినటువంటి, ఒక్కొక్కసారి ఏం ఇవ్వకపోయినా పంపించేసినటువంటి కథలను మనం విన్నాం. అంటే అవన్నీ ఎంతటి నిజాలో చూడండి. అట్లానే ఆవిడ సాహిత్యం గురించి కూడా అంత తపన పొందారు. ఇందాక చెప్పినట్లు సాయంకాలం అయితే చాలు తన హాస్పిటల్ ప్రెమిసెస్లోనే ఒక హాల్ పెట్టి అందరినీ ఆహ్వానించి అద్దేపల్లి రామ్మోహన్ రావు గారి యొక్క సారథ్యంలో అందరూ కలుసుకోవడం, అంటే ఒక మనిషి తన వృత్తిని ప్రవృత్తిని కలిపి జోడెడ్ల బండిగా ముందుకు తీసుకువెళ్ళగలగడం అనేటువంటి దాంట్లో మేడం కృతకృత్యులు. వీటన్నిటికీ మించిన మరొక దృక్కోణాన్ని చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. చాలామంది డాక్టర్లు ఆ రోజుల్లో ముఖ్యంగా ఇంత ఏమాత్రం ఖాళీ లేనటువంటి పని చేస్తున్నప్పుడు కూడా ఒక పక్క సాహిత్యం అంటే నవల కథ రాయడంతో ఆగిన సమయంలో ఒక పక్క సమరం గారు, లవణం గారు లాంటి వారు ఎలా అయితే ప్రజల్లో జన విజ్ఞాన వేదిక అని చెప్పి పెట్టి ఒక తార్కికమైన ఆలోచనని నింపాలి అని తపనపడ్డారో, అలాగే ఆలూరి విజయలక్ష్మి గారు సమాజ సేవ అంటే సమాజానికి వైద్య విజ్ఞానాన్ని అందించాలి అనేటువంటి విషయాన్ని చాలా త్వరగా తెలుసుకుని దానిని ఆచరించి చూపించినటువంటి వ్యక్తి. ఆ విధంగా ఆ రోజుల్లో ఆంగ్లంలో తప్ప ఎక్కడా దొరకనటువంటి సమాచారాన్ని అంతటినీ కూడా ఆవిడ తెలుగులో చాలా డీటెయిల్డ్గా ఎంతో వివరంగా ఒక్కొక్క పుస్తకం వేసుకుంటూ వచ్చారు. ఆవిడ వైద్య విజ్ఞాన రచనల్లో కౌమార బాలికల కోసం, గర్భిణీ స్త్రీల కోసం, తర్వాత దేహ భాగాలను గురించి వివరించడం అయితేనేమి, వీటన్నింటి గురించి కూడా చాలా ముఖ్యమైన రచనలు తీసుకొచ్చారు. వాటిలో సింహభాగం
విశాలాంధ్ర పబ్లికేషన్స్ వారు వేయడం అనేది ఆ ప్రత్యేకత. అంటే ఎంతటి సాధికారికంగాను ఎంతటి తార్కికంగాను అవి ఉంటే, ఫ్యాక్ట్ఫుల్ అంటాం మనం, అంటే సత్య ప్రామాణికంగా అన్ని నిజాలను చెబుతూ అంత విజ్ఞానదాయకమైనటువంటి విశేషాలని అందించగలిగితేనే విశాలాంధ్ర వారు అసలు వాటిని తీసుకుంటారు ప్రచురణకి. అటువంటి ఒక పబ్లిషింగ్ హౌస్ ద్వారా ఆవిడ పుస్తకాలు రావడం చాలా చాలా కొనియాడదగినటువంటి విషయం అని నేను అనుకుంటున్నాను. డాక్టర్ అనేటువంటి ఒక లాటిన్ పదం నుంచి వచ్చినటువంటి పదమే డాక్టర్. డాక్టర్ అంటే సామాన్యంగా మీరు డాక్టరు, నేను ఇప్పుడే డాక్టరేట్ అయ్యాను అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ అందరం ఒకటే. ఎవరైతే ఒక తాము తెలుసుకున్నటువంటి విషయాన్ని అవగాహన చేసుకుని దానిని ఎదుటి వ్యక్తికి ఉపయోగపడే మేరకు ఉపయోగపడే స్థితిలో చెప్పగలిగేవాడు డాక్టర్. ఆ విధంగా మేడం తాను వైద్యం అందించడమే కాకుండా వైద్య విజ్ఞానాన్ని పుస్తక రూపంలో అందించడం అనేటువంటిది ఆవిడ ప్రత్యేకత. అయితే ఇప్పుడు కూడా తమ సన్నిహితుల పట్ల అనారోగ్యం జరిగినప్పుడు, అరే మన పక్కనే ఉన్నారే, వీళ్ళకి ఆరోగ్యం గురించి మనం తెలియజేయలేదే, చెప్పలేదే అని కొంచెం ప్రతి డాక్టర్కి కాస్త చిన్న అపరాధ భావం ఉంటుంది. అంటే ఈ రోజుల్లో అంటే ఇన్సూరెన్స్లు వచ్చిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్లు, తర్వాత హెల్త్ చెకప్లు అనేవి వచ్చాయి. కానీ ఒకనాడు ఇవంటూ ఉండేవి కావు. ఒకనాడు ఈవెన్ మేడం కూడా తెలుసు, గర్భిణీగా ఉండడం అనేది జబ్బు కాదు, అది ఒక సాధారణ స్థితి అనేవారు. ఇవాళ మేము గర్భిణీ అనేటువంటిది ఒక పెద్ద హై రిస్క్ ఫేజ్ ఇన్ ఏ ఉమెన్స్ లైఫ్ అని మేము అంటున్నాం. అంటే అంతలాగా ఆరోగ్యాలు కూడా మారేవి, పరిస్థితులు మారేవి. కానీ మేడం గారు ఆ రోజుల్లో అంటే ఆరోగ్యాన్ని చాలా మామూలుగా సాధారణ విషయంగా, ఇంకా గట్టిగా చెప్పాలంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, వాడికేం చక్కముక్క ఆమెకేం దుఃఖముక్క అనేటువంటి రోజుల్లో కూడా, బాబు మీ దేహం అంటే ఇది, దీనికి ఉండేటువంటి భాగాలు ఇవి, ఒక్కొక్క దానికి అవి ఇవి ఇంత పనిచేస్తాయి, ఇలా ఇలా చేస్తాయి అనే ఒక ఎరుక కలిగించడానికి గాను జనసామాన్యానికి అర్థమయ్యే విషయంలో, మామూలుగా ఏదో సైన్స్ టెక్స్ట్ బుక్లోనో జీవశాస్త్రం పుస్తకంలోనో రాయడం వేరు. వాటిని సాధారణంగా ఎలా చేస్తారంటే ఒక ప్రశ్న అడగడానికి వీలుగా ఒక పాఠ్య పుస్తకంలో భాగంగా రాస్తారు. కానీ మేడం అలా కాకుండా ప్రతి పుస్తకాన్ని కూడా ఎంతో శ్రద్ధగా సవివరంగా అవసరం మేరకు దాన్ని చదివిన పాఠకుడు తనకు ఎంత కావాలో దాన్ని అంత గ్రహించగలిగేటట్టుగా అంత సరళమైన తెలుగులో కూడా ఆవిడ రాసుకుంటూ వెళ్ళారు. అయితే ఈవిడ రాసినటువంటి వాటిల్లో కొన్ని సిడో అంటే ఈ మన ఆల్ ఇండియా విమెన్స్ కాంగ్రెస్కి సంబంధించినంత మటుకు కౌమార బాలల యొక్క ఆరోగ్యం గురించినటువంటి విషయాలు. అంటే అప్పటికే ఆవిడ వైద్య విజ్ఞాన రచనలతో పాటు సంఘ సేవలో కూడా అడుగు పెట్టడం. అంటే ఆ రోజుల్లో వారు పద్మజావాణి గారు, భానుమతి గారు వీళ్ళందరూ చెప్తూ ఉంటారు, ఆర్య రావు గారు కూడా చెప్తూ ఉంటారు నాకు ఎప్పుడూను, ఢిల్లీ వరకు వెళ్ళి వాళ్ళు ఒక క్షేత్రస్థాయిలో ఒక పల్లెటూరి నమూనాలో ఆ సామాజిక పరిస్థితుల్లో కౌమార బాలికలకు లేదా బాలకులకు వైద్యం గురించి ఆరోగ్యం గురించి తెలియజెప్పి వారిలో ఉండేటువంటి ఆ వయసుకు వచ్చినటువంటి కొన్ని మార్పులని, ఆ హార్మోనుల యొక్క మార్పుల్ని తెలియజేయడంలో కృతకృత్యులు కావడం, దానికి తగ్గ ఒక వ్యూహాన్ని రచించడం, అది ఆ ప్రోగ్రామ్ని చివరికి అది నేషనల్ లెవెల్లో అది దాన్ని అందరూ కూడా చాలా బాగుందని చెప్పి ఆ రోజుల్లో దాన్ని సమర్థించి దానికి ప్రత్యేకమైన బహుమతి కూడా ఇచ్చారట. అంటే సంఘ సేవా కార్యక్రమాల్లో కూడా అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు, విజ్ఞానం నుంచి సాధారణంగా ప్రతిరోజు దైనందిన జీవితంలో ఉపయోగపడేటువంటి వైద్య విజ్ఞానం వైపు ఆవిడ అడుగులు తీయడం చాలా ఉదాహరణ. అయితే ఈ కౌమార బాలికల గురించి చెప్పినప్పుడు ఆవిడ పుస్తకం నేను చదివినప్పుడు ఒక చోట చాలాసేపు ఆగిపోయాను. ఎందుకంటే దీని మొదటి ప్రతి సుమారుగా 1980లో వచ్చింది, 2006లో వచ్చింది. ఆ పాటికి ఆవిడ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి రాశారు. అంటే మనకి ఇవాళ రోజున సంఘంలో ప్రతిదీ బహిర్గతంగా చెప్పడం లేదా దీని గురించి మనం అందరం ఉద్యమించాలి అని చెప్పేటువంటి ఒక తీరుతెన్నులు వచ్చాయి. ఇప్పటికీ కొన్ని నిజానికి ఎంతో మరుగునే పడి ఉండిపోతున్నాయి. కానీ ఆవిడ ఆ రోజుల్లోనే దీని గురించి చాలా బయటకు చెప్పడమే కాకుండా
పిల్లల్ని వార్న్ చేసేటట్లుగాను. మరీ ముఖ్యంగా ఆ పుస్తకంలో నాకు చాలా నచ్చిన అంశం ఏమిటంటే, ఏదో కౌమార బాలికలకు ఆరోగ్యం గురించి ఇది చేయండి అది చేయండి అని రాయడం కాకుండా, వాళ్ళకి తల ఎత్తేటువంటి సమస్యల గురించి వ్రాయడమే కాకుండా, దీని పట్ల తల్లిదండ్రులు ఎలా బాధ్యత వహించాలి, ఉపాధ్యాయులు ఎలా బాధ్యత వహించాలి, పోలీసులు ఎలా బాధ్యత వహించాలి, ప్రభుత్వం ఎలా బాధ్యత వహించాలి, ఈ నాలుగింటిని చాలా కూలంకషంగా ఆవిడ చర్చించడం మటుకు నాకు చాలా నచ్చిన విషయం. ఎందుకంటే సామాన్యంగా ఒక సమస్య గురించి చెప్పడం, దానికి తగ్గ ఏదో మందో మాకో లేకపోతే డైట్ అండ్ ఎక్సర్సైజ్ లాంటివి చెప్పడము, లేకపోతే ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని చెప్పడమో కాదు. ఆ సమస్య యొక్క అన్ని పరివృతం ఏంటంటే దాని చుట్టూతో ఉన్నటువంటి అన్ని కోణాల నుంచి దాన్ని స్పృశించి దాన్ని ఎలా రూపుమాపాలి అన్నటువంటి దాన్ని ఆవిడ చాలా కూలంకషంగా చర్చించారు. ఇకపోతే జెండర్ పాత్ర గురించి, అంటే జెండర్ డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడినప్పుడు ఇందాక మన వీరలక్ష్మి మేడం కూడా చెప్పినట్లుగా ఈవిడ ఆలోచన విధానం ఎంత లోతుగా ఉంటుంది అంటే, ఆవిడ చాలా నార్మల్గా జరిగినటువంటి ఒక వైజ్ఞానిక రచనలో ఈ వాక్యం రాశారు. జెండర్ పాత్ర నమూనాలు హానికరమైనవి, వ్యక్తి జీవన పరిధిని ఇరుకు చేస్తాయి, న్యాయమైన సమానమైన స్థాయిని గౌరవాన్ని అందరూ పొందాలి, ఈ విషయాన్ని మనం వాళ్ళకు తెలియజేయాలి. అంటే ఒక 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 హీరో లేదా ఒక హీరోయిన్ అంటే వాళ్ళని ఏదో ఎలివేట్ చేయడం లేదా వాళ్ళని తగ్గించడం, అంటే పురుషులందరూ ఒక మూస స్త్రీలందరూ ఒక మూస ఇట్లాంటిది కాకుండా, చెడ్డవారు ఎందులోనైనా ఉండవచ్చు, మంచివారు ఎందులోనైనా ఉండొచ్చు, సమస్య వీళ్ళకి రావచ్చు వాళ్ళకి రావచ్చు. ఈ అన్నిటినీ కూడా మనం ఒక కౌమార బాలల యొక్క పరిస్థితి నుంచి వాళ్ళకి ఆ యవ్వన ప్రాయం దగ్గర నుంచి వాళ్ళలో ఈ జెండర్ అంటే ఏదో ఆడవాళ్ళు మగవాళ్ళు అనేటువంటి భేదాభిప్రాయం లేకుండా మనిషి తన జీవితంలో ఎదుర్కొనే సమస్యలు ఏమిటి అనేటువంటిది మనం చర్చిస్తే మాత్రమే ఆ పిల్లలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని ఆవిడ నొక్కి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారి 80 ఏళ్ల జీవనయాత్ర వేడుకని వాళ్ళు ఇక్కడ దంటు కళాక్షేత్రంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. పొద్దుటి నుంచి ఈ వైభవాన్ని తిలకించినటువంటి ప్రజలందరికీ కూడా అలనాటి స్మృతులు మదిలో మెదిలేయని అనుకుంటూ ఉన్నాను. అంటే ఒక వ్యక్తిని ఇవాళ రోజుల్లో అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటున్నాము, ఒక క్షణంలో మర్చిపోయి వాళ్ళు ఎంత మనకి సహాయం చేసినప్పటికీ కూడా ఆ సమయానికి వాళ్ళు కాకపోతే ఇంకోటి చేతులు దాన్నే ఉంది అనేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి రోజుల్లో ఒక మహిళామూర్తి గురించి, ఒక డాక్టర్ గారి గురించి, ఒక సాహితీ మూర్తి గురించి అంటే 3 విధాలుగా ఆవిడ యొక్క రూపాన్ని సందర్శించిన ప్రతి వారు ఇక్కడికి వచ్చి తమ అనుభవాల్ని పంచుకోగలిగేటువంటి ఒక సమగ్రమైనటువంటి వ్యక్తిత్వాన్ని మనం ఇవాళ ఇక్కడ ఆలూరి విజయలక్ష్మి మేడం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నటువంటి పాఠం. చాలా ఈ రోజున ఇన్స్టాగ్రామ్ రోజులలో ఇంతసేపు మనం ఒక వ్యక్తి గురించి తలుచుకుంటూ ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నాము అంటే ఆవిడకి అంత బలమైన వ్యక్తిత్వం ఉంది అనేటువంటి మనకు తెలుస్తోంది. ఎవరు చెప్పినా ఆలూరి విజయలక్ష్మి గారి దగ్గర ఆ మెయిన్ రోడ్లో ఆలూరి విజయలక్ష్మి గారి హాస్పిటల్లో పుట్టాము. మా ఇంట్లో కూడా మా అక్కయ్య గారు అంటే మా తోటికోళ్ళ అన్నం కానీ మా అక్కయ్య గారి 2 పురుళ్ళు మేడం గారి దగ్గరే జరిగాయి. మా ఆయన కూడా మేడం గారికి చాలా మంచి స్నేహితులు, తర్వాత శిష్యుడు శేషగిరిరావు పల్మనాలజిస్ట్. సో అంటే ఎక్కడో వేరే ఊరి నుంచి వచ్చి కాకినాడలో అప్పటిదాకా ప్రసూతి సేవలు అందించేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్న రోజుల్లో ఒక నర్సింగ్ హోమ్ కల్చర్ అనేటువంటి తీసుకొచ్చిన వ్యక్తిగా, అంటే ఏ వస్తువుని ఓ మాత్రో బెడ్లో ఇచ్చి ఫ్యామిలీ డాక్టర్గా అలా ఇచ్చి పంపించేసేటువంటి రోజుల్లో ఇన్స్టిట్యూషనలైజేషన్ అంటాం. అంటే ఒక సర్వీస్ అంటే ఒక సేవని ఒక సంస్థాగతంగా ఒక వ్యవస్థాపూర్వకంగా ఒక సమాజంలో నిలబెట్టగలగడం, అది ఆవిడ చేసినటువంటి ఒక గొప్ప విషయం. ఇది కాక ఒక పక్క
వందల మంది ఆ రోజుల్లో అలాగా, అంటే క్షణాల కొద్దీ డెలివరీలు అయ్యి వెళ్ళిపోతూ ఉండేటువంటి రోజులు ఆ రోజులు. అటువంటి రోజుల్లో నిజంగా చెప్పాలంటే ఆనాటి ప్రమాణాలు, అంటే ఆర్థిక ప్రమాణాలు చాలా తక్కువ ఉన్న రోజులు మేడం గారు 200కి 150 కూడా నార్మల్ డెలివరీలు చేసి అందరినీ ఆ వెళ్ళి రెండర్రా అని పంపించినటువంటి, ఒక్కొక్కసారి ఏం ఇవ్వకపోయినా పంపించేసినటువంటి కథలను మనం విన్నాం. అంటే అవన్నీ ఎంతటి నిజాలో చూడండి. అట్లానే ఆవిడ సాహిత్యం గురించి కూడా అంత తపన పొందారు. ఇందాక చెప్పినట్లు సాయంకాలం అయితే చాలు తన హాస్పిటల్ ప్రెమిసెస్లోనే ఒక హాల్ పెట్టి అందరినీ ఆహ్వానించి అద్దేపల్లి రామ్మోహన్ రావు గారి యొక్క సారథ్యంలో అందరూ కలుసుకోవడం, అంటే ఒక మనిషి తన వృత్తిని ప్రవృత్తిని కలిపి జోడెడ్ల బండిగా ముందుకు తీసుకువెళ్ళగలగడం అనేటువంటి దాంట్లో మేడం కృతకృత్యులు. వీటన్నిటికీ మించిన మరొక దృక్కోణాన్ని చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. చాలామంది డాక్టర్లు ఆ రోజుల్లో ముఖ్యంగా ఇంత ఏమాత్రం ఖాళీ లేనటువంటి పని చేస్తున్నప్పుడు కూడా ఒక పక్క సాహిత్యం అంటే నవల కథ రాయడంతో ఆగిన సమయంలో ఒక పక్క సమరం గారు, లవణం గారు లాంటి వారు ఎలా అయితే ప్రజల్లో జన విజ్ఞాన వేదిక అని చెప్పి పెట్టి ఒక తార్కికమైన ఆలోచనని నింపాలి అని తపనపడ్డారో, అలాగే ఆలూరి విజయలక్ష్మి గారు సమాజ సేవ అంటే సమాజానికి వైద్య విజ్ఞానాన్ని అందించాలి అనేటువంటి విషయాన్ని చాలా త్వరగా తెలుసుకుని దానిని ఆచరించి చూపించినటువంటి వ్యక్తి. ఆ విధంగా ఆ రోజుల్లో ఆంగ్లంలో తప్ప ఎక్కడా దొరకనటువంటి సమాచారాన్ని అంతటినీ కూడా ఆవిడ తెలుగులో చాలా డీటెయిల్డ్గా ఎంతో వివరంగా ఒక్కొక్క పుస్తకం వేసుకుంటూ వచ్చారు. ఆవిడ వైద్య విజ్ఞాన రచనల్లో కౌమార బాలికల కోసం, గర్భిణీ స్త్రీల కోసం, తర్వాత దేహ భాగాలను గురించి వివరించడం అయితేనేమి, వీటన్నింటి గురించి కూడా చాలా ముఖ్యమైన రచనలు తీసుకొచ్చారు. వాటిలో సింహభాగం విశాలాంధ్ర పబ్లికేషన్స్ వారు వేయడం అనేదే ఆ ప్రత్యేకత. అంటే ఎంతటి సాధికారికంగాను ఎంతటి తార్కికంగాను అవి ఉంటే, ఫ్యాక్ట్ఫుల్ అంటాం మనం, అంటే సత్య ప్రమాణకంగా అన్ని నిజాలను చెబుతూ అంత విజ్ఞానదాయకమైనటువంటి విశేషాలని అందించగలిగితేనే విశాలాంధ్ర వారు అసలు వాటిని తీసుకుంటారు ప్రచురణకి. అటువంటి ఒక పబ్లిషింగ్ హౌస్ ద్వారా ఆవిడ పుస్తకాలు రావడం చాలా చాలా కొనియాడదగినటువంటి విషయం అని నేను అనుకుంటున్నాను. డాక్టర్ అనేటువంటి ఒక లాటిన్ పదం నుంచి వచ్చినటువంటి పదమే డాక్టర్. డాక్టర్ అంటే సామాన్యంగా మీరు డాక్టరు, నేను ఇప్పుడే డాక్టరేట్ అయ్యాను అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ అందరం ఒకటే. ఎవరైతే ఒక తాము తెలుసుకున్నటువంటి విషయాన్ని అవగాహన చేసుకుని దానిని ఎదుటి వ్యక్తికి ఉపయోగపడే మేరకు ఉపయోగపడే స్థితిలో చెప్పగలిగేవాడు డాక్టర్. ఆ విధంగా మేడం తాను వైద్యం అందించడమే కాకుండా వైద్య విజ్ఞానాన్ని పుస్తక రూపంలో అందించడం అనేటువంటిది ఆవిడ ప్రత్యేకత. అయితే ఇప్పుడు కూడా తమ సన్నిహితుల పట్ల అనారోగ్యం జరిగినప్పుడు, అరే మన పక్కనే ఉన్నారే, వీళ్ళకి ఆరోగ్యం గురించి మనం తెలియజేయలేదే, చెప్పలేదే అని కొంచెం ప్రతి డాక్టర్కి కాస్త చిన్న అపరాధ భావం ఉంటుంది. అంటే ఈ రోజుల్లో అంటే ఇన్సూరెన్స్లు వచ్చిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్లు, తర్వాత హెల్త్ చెకప్లు అనేవి వచ్చాయి, కానీ ఒకనాడు ఇవంటూ ఉండేవి కావు. ఒకనాడు ఈవెన్ మేడం కూడా తెలుసు, గర్భిణీగా ఉండడం అనేది జబ్బు కాదు, అది ఒక సాధారణ స్థితి అనేవారు. ఇవాళ మేము గర్భిణీ అనేటువంటిది ఒక పెద్ద హై రిస్క్ ఫేజ్ ఇన్ ఏ ఉమెన్స్ లైఫ్ అని మేము అంటున్నాం. అంటే అంతలాగా ఆరోగ్యాలు కూడా మారేయి, పరిస్థితులు మారేయి. కానీ మేడం గారు ఆ రోజుల్లో అంటే ఆరోగ్యాన్ని చాలా మామూలుగా సాధారణ విషయంగా, ఇంకా గట్టిగా చెప్పాలంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, వాడికేం చక్కముక్క ఆమెకేం దుఃఖముక్క అనేటువంటి రోజుల్లో కూడా బాబు మీ దేహం అంటే ఇది, దీనికి ఉండేటువంటి భాగాలు ఇవి, ఒక్కొక్క దానికి అవి ఇవి ఇంత పనిచేస్తాయి, ఇలా ఇలా చేస్తాయి అనే ఒక ఎరుక కలిగించడానికి గాను జనసామాన్యానికి అర్థమయ్యే విషయంలో, మామూలుగా ఏదో సైన్స్ టెక్స్ట్ బుక్లోనో జీవశాస్త్రం పుస్తకంలోనో రాయడం వేరు. వాటిని సాధారణంగా ఎలా చేస్తారంటే ఒక ఒక ప్రశ్న అడగడానికి వీలుగా ఒక పాఠ్య పుస్తకంలో భాగంగా రాస్తారు. కానీ మేడం అలా కాకుండా ప్రతి పుస్తకాన్ని కూడా ఎంతో శ్రద్ధగా సవివరంగా అవసరం మేరకు
దాన్ని చదివిన పాఠకుడు తనకు ఎంత కావాలో దాన్ని అంత గ్రహించగలిగేటట్టుగా అంత సరళమైన తెలుగులో కూడా ఆవిడ రాసుకుంటూ వెళ్ళారు. అయితే ఈవిడ రాసినటువంటి వాటిల్లో కొన్ని సిడో అంటే ఈ మన ఆల్ ఇండియా విమెన్స్ కాంగ్రెస్కి సంబంధించినంత మటుకు కౌమార బాలల యొక్క ఆరోగ్యం గురించినటువంటి విషయాలు. అంటే అప్పటికే ఆవిడ వైద్య విజ్ఞాన రచనలతో పాటు సంఘ సేవలో కూడా అడుగు పెట్టడం. అంటే ఆ రోజుల్లో వారు పద్మజావాణి గారు, భానుమతి గారు వీళ్ళందరూ చెప్తూ ఉంటారు, ఆర్య రావు గారు కూడా చెప్తూ ఉంటారు నాకు ఎప్పుడూను, ఢిల్లీ వరకు వెళ్ళి వాళ్ళు ఒక క్షేత్రస్థాయిలో ఒక పల్లెటూరి నమూనాలో ఆ సామాజిక పరిస్థితుల్లో కౌమార బాలికలకు లేదా బాలకులకు వైద్యం గురించి ఆరోగ్యం గురించి తెలియజెప్పి వారిలో ఉండేటువంటి ఆ వయసుకు వచ్చినటువంటి కొన్ని మార్పులని ఆ హార్మోన్ల యొక్క మార్పుల్ని తెలియజేయడంలో కృతకృత్యులు కావడం, దానికి తగ్గ ఒక వ్యూహాన్ని రచించడం, అది ఆ ప్రోగ్రామ్ని చివరికి అది నేషనల్ లెవెల్లో అది దాన్ని అందరూ కూడా చాలా బాగుందని చెప్పి ఆ రోజుల్లో దాన్ని సమర్థించి దానికి ప్రత్యేకమైన బహుమతి కూడా ఇచ్చారట. అంటే సంఘ సేవా కార్యక్రమాల్లో కూడా అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు, విజ్ఞానం నుంచి సాధారణంగా ప్రతిరోజు దైనందిన జీవితంలో ఉపయోగపడేటువంటి వైద్య విజ్ఞానం వైపు ఆవిడ అడుగులు తీయడం చాలా ఉదాహరణ. అయితే ఈ కౌమార బాలికల గురించి చెప్పినప్పుడు ఆవిడ పుస్తకం నేను చదివినప్పుడు ఒక చోట చాలాసేపు ఆగిపోయాను. ఎందుకంటే దీని మొదటి ప్రతి సుమారుగా 1980లో వచ్చింది, 2006లో వచ్చింది. ఆ పాటికి ఆవిడ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి రాశారు. అంటే మనకి ఇవాళ రోజున సంఘంలో ప్రతిదీ బహిర్గతంగా చెప్పడం లేదా దీని గురించి మనం అందరం ఉద్యమించాలి అని చెప్పేటువంటి ఒక తీరుతెన్నులు వచ్చాయి. ఇప్పటికీ కొన్ని నిజానికి ఎంతో మరుగునే పడి ఉండిపోతున్నాయి. కానీ ఆవిడ ఆ రోజుల్లోనే దీని గురించి చాలా బయటకు చెప్పడమే కాకుండా పిల్లల్ని వార్న్ చేసేటట్లుగాను, మరీ ముఖ్యంగా ఆ పుస్తకంలో నాకు చాలా నచ్చిన అంశం ఏమిటంటే, ఏదో కౌమార బాలికలకు ఆరోగ్యం గురించి ఇది చేయండి అది చేయండి అని రాయడం కాకుండా, వాళ్ళకి తల ఎత్తేటువంటి సమస్యల గురించి వ్రాయడమే కాకుండా దీని పట్ల తల్లిదండ్రులు ఎలా బాధ్యత వహించాలి, ఉపాధ్యాయులు ఎలా బాధ్యత వహించాలి, పోలీసులు ఎలా బాధ్యత వహించాలి, ప్రభుత్వం ఎలా బాధ్యత వహించాలి, ఈ నాలుగింటిని చాలా కూలంకషంగా ఆవిడ చర్చించడం మటుకు నాకు చాలా నచ్చిన విషయం. ఎందుకంటే సామాన్యంగా ఒక సమస్య గురించి చెప్పడం, దానికి తగ్గ ఏదో మందో మాకో లేకపోతే డైట్ అండ్ ఎక్సర్సైజ్ లాంటివి చెప్పడము, లేకపోతే ఇలా చేయించి అలా చేయించి అని చెప్పడమో కాదు. ఆ సమస్య యొక్క అన్ని పరివృతం ఏంటంటే దాని చుట్టూతో ఉన్నటువంటి అన్ని కోణాల నుంచి దాన్ని స్పృశించి దాన్ని ఎలా రూపుమాపాలి అన్నటువంటి దాన్ని ఆవిడ చాలా కూలంకషంగా చర్చించారు. ఇకపోతే జెండర్ పాత్ర గురించి, అంటే జెండర్ డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడినప్పుడు ఇందాక మన వీరలక్ష్మి మేడం కూడా చెప్పినట్లుగా ఈవిడ ఆలోచన విధానం ఎంత లోతుగా ఉంటుంది అంటే, ఆవిడ చాలా నార్మల్గా జరిగినటువంటి ఒక వైజ్ఞానిక రచనలో ఈ వాక్యం రాశారు. జెండర్ పాత్ర నమూనాలు హానికరమైనవి, వ్యక్తి జీవన పరిధిని ఇరుకు చేస్తాయి, న్యాయమైన సమానమైన స్థాయిని గౌరవాన్ని అందరూ పొందాలి, ఈ విషయాన్ని మనం బాలలకు తెలియజేయాలి. అంటే ఒక ఒక హీరో లేదా ఒక హీరోయిన్ అంటే వాళ్ళని ఏదో ఎలివేట్ చేయడం లేదా వాళ్ళని తగ్గించడం, అంటే పురుషులందరూ ఒక మూస, స్త్రీలందరూ ఒక మూస, ఇట్లాంటిది కాకుండా చెడ్డవారు ఎందులోనైనా ఉండవచ్చు, మంచివారు ఎందులోనైనా ఉండొచ్చు, సమస్య వీళ్ళకి రావచ్చు వాళ్ళకి రావచ్చు. ఈ అన్నింటినీ కూడా మనం ఒక కౌమార బాలల యొక్క పరిస్థితి నుంచి వాళ్ళకి ఆ యవ్వన ప్రాయం దగ్గర నుంచి వాళ్ళలో ఈ జెండర్ అంటే ఏదో ఆడవాళ్ళు మగవాళ్ళు అనేటువంటి భేదాభిప్రాయం లేకుండా మనిషి తన జీవితంలో ఎదుర్కొనే సమస్యలు ఏమిటి అనేటువంటిది మనం చర్చిస్తే మాత్రమే ఆ పిల్లలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని ఆవిడ నొక్కి వక్కాణించడం జరిగింది.